ముందుగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఈ వీడియోలో చూసేయండి. తమిళనాడులో ఏ ఫెస్టివల్ జరిగినా వీటిని తోరణాల్లా కడతారు. వీటి పేర్లేంటో నాకు కూడా ఐడియా లేదు. ఇక ఇయర్ అంతా పసుపు చెట్లను పెంచి ఇయర్ సంక్రాంతి స్టార్టింగ్ అప్పుడు ఈ చెట్లను వేళ్ళతో సహా తీస్తారనమాట. అంటే ఈ కొమ్ములతో సహా పూజ గదిలో పెట్టడం ఇక్కడ ఆనవాయితీ. నిన్న మార్కెట్‌లో కూడా చాలా అమ్ముతున్నారు. ఇంక మా హస్బెండ్ ఈరోజు ఒక హుండీ గూడా తీసుకొచ్చారు. సంక్రాంతి అంటే పిండి వంటలు కాబట్టి మరి పిండి వంటలు చేసుకోవాలి కదా! మేమైతే వడలు, పాయసం, అరటికాయ వేపుడు, మన సైడ్ అయితే ముద్దపప్పు చారు ఎలా పెడతారో ఇటువైపు సాంబార్ పెడతారు. అలానే చక్కెర పొంగల్ కూడా ప్రిపేర్ చేసి అన్నీ దేవుడికి నైవేద్యంగా పెట్టేసాము. ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేస్తే మన సైడు చనిపోయిన పెద్దవారి ఫోటో పెట్టి మనం పూజలు చేస్తాం కదా! కానీ ఇక్కడ మాత్రం వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ రూపు గీసి పూజలు చేశామనమాట. అలా మా పూజ అయితే జరిగింది. ఆ తర్వాత మేము వండిన వంటలన్నీ కాకులకి పెట్టాము. చనిపోయిన వాళ్ళు కాకి రూపంలో వచ్చి మనం వండినవి తింటారని ఒక నమ్మకం అనమాట. ఆ తర్వాత మేము వండిన స్పెషల్స్ అన్నీ అరిటాకులో వేసుకొని భోజనం అయితే చేశాము. నిజంగా మన పండగలో ఫుడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కదా! అదే సాటిస్ఫాక్షన్ అనమాట. సో, మా సంక్రాంతి ఇలా జరిగింది. మరి మీ సంక్రాంతి ఎలా జరిగిందో కామెంట్ చేయండి.